తెలంగాణలో గతేడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఓటమి గులాబీ పార్టీ నాయకులనే కాదు పార్టీలను కూడా మార్చేస్తోంది. దీని నుండి తేరుకోక ముందే మళ్లీ ఆ వెంటనే లోక్సభ ఎన్నికలు బీఆర్ఎస్ నెత్తినొచ్చి పడ్డాయి. దీంతో ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 8, బీజేపీ 8 సీట్లు చెరి సమానంగా గెలుచుకోగా గులాబీ పార్టీ మాత్రం ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేకపోయింది. ఈ తరుణంలోనే నిరాశ చెందిన బీఆర్ఎస్ నేతలు అంతర్మథనంలో పడ్డారు. కారు పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందో రాదో అనే ఆలోచన కన్నా కూడా ప్రస్తుతం పరిస్థితినే నాయకులు బేరీజు వేసుకుంటున్నారు. ఆ దిశగానే అడుగులు వేస్తున్నారట. ఇప్పుడు తెలంగాణలోనూ ఇదే తరహా పరిస్థితి తెరమీదికి వచ్చింది. కీలకమైన ఉద్యమ జిల్లా, ఒకప్పుడు బీఆర్ఎస్ కు కంచుకొట్టగా ఉన్న జిల్లా ఉమ్మడి వరంగల్. అయితే గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి జిల్లాలో రాజకీయాలు ఊహకందని రీతిలో మార్పులు చోటు చేసుకున్నాయి. కీలక నేతలైన కడియం శ్రీహరి వంటి వారు పార్టీకి రామ్ రామ్ చెప్పారు. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొందరు పార్టీ మారితే, ఇక పార్లమెంటు ఎన్నికల తర్వాత మరికొందరు నాయకులు కూడా దూరం అవుతున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం బారాస ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు ఆయన బాటలోనే ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా కారు దిగిపోతున్నారని పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గతంలో టీడీపీలో రేవంత్ రెడ్డితో పనిచేసిన అనుబంధం కూడా ఉంది. ఎర్రబెల్లి సహా బారాస నేతలకు ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. గొడవలన్నీ పక్కన పెట్టి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని బీఆర్ఎస్ నేతలకు ఆహ్వానం పలికారు. గత కొంతకాలంగా పార్టీ మార్పు వార్తలను కొట్టిపారేస్తున్న ఎర్రబెల్లి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ పిలుపుతో కాంగ్రెస్ లోకి చేరొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితిలో దయాకర్ రావు కూడా పార్టీ మార్పుపై ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 30 ఏళ్లుగా రాజకీయాలు చేస్తున్న దయాకర్ రావు 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచారు. దీనికి తోడు పార్టీ కూడా ఓడిపోవడంతో ఆయన బీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్నారని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పుడు ఆయన దూకుడు పెంచారని తెలుస్తోంది. మరి ఏ పార్టీలోకి వెళ్తారనేది చూడాలి. గతంలో రేవంత్ రెడ్డితో ఉన్న పరిచయాల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ వైపు మళ్లే అవకాశం ఉందంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.